హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం అయితే టేస్టీగా సుజీ రవ్వ అండ్ అలాగే అటుకులతో ఒక సూపర్ దోశలు అయితే చేసుకుని తినబోతున్నాం అనమాట. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి, సూపర్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, దీనికైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసుకుందానండి. 1 కప్పు సుజీ రవ్వ, అదే కప్పుతో పోహా అటుకులు అనమాట. అటుకులు వాటర్లో కాసేపు కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ 1 కప్ పెరుగు, సాల్ట్, తురిమిన క్యారెట్, 1 టొమాటో స్మాల్ సైజెస్గా అండ్ 2 ఆనియన్స్ స్మాల్ పీసెస్, కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిరపకాయలు, ఇవి అన్నీ స్మాల్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు సుజీ రవ్వ వేయాలి. అండ్ గైస్, ఇగోండి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా అటుకులు, చూడండి ఇలాగ ఉంటాయి. ఇలా మెత్తగా అవ్వాలన్నమాట, అంతసేపు నానబెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు 1 కప్పు పెరుగు, అండ్ ఇప్పుడు ఇందాక మనము వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, ఇవి యాడ్ చేయాలి. నాట్ ఓన్లీ ఇవే గైస్, ఇంకా మీరు కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. అండ్ నెక్స్ట్ సాల్ట్, మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక చూపించలేదు గైస్, ఈనో వేసుకోవాలన్నమాట. ఓకే, తినే సోడా కానీ లేదంటే ఈనో ఉంటే ఈనో, రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు పోహా కూడా వేసేసుకొని గైస్, ఇక్కడైతే నేను కొంచెం మిస్ చేసాను అనమాట. వాటర్ వేయాలన్నమాట, 2 గ్లాసెస్, చిన్న గ్లాస్ 2 గ్లాసెస్ వాటర్ వేసి ఇప్పుడు అంతా కలిపేసి నానబెట్టాలి 20 మినిట్స్. ఓకే గైస్, ఇప్పుడైతే ఒక 20 మినిట్స్ చూస్తే ఇలా ఉందన్నమాట. చూడండి, ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుందాం. చూడండి గైస్, ఇందాక కూడా 2 గ్లాసెస్ వాటర్ ఈ గ్లాస్తోనే వేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేసేయాలి. సో గైస్, ఇప్పుడైతే మనం దోశలు వేసుకోవడానికి పెనం పెట్టుకొని అందులోని మినీ దోశలు ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. గైస్, కానీ నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక నిజంగా ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మినీ దోశ అంతే, ఇంకేట్ లేదు. సూపర్ అంటే సూపర్, మీరు నిజంగా ఆస్వాదిస్తారు, సూపర్ ఉంటుంది. సో ఇదైతే ఇంకా చట్నీ లేకుండా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో నేను గైజ్ మనం ఇలా చూసి ఇలా చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నూనె వేసుకొని ఒక కాసేపు 2 to 3 మినిట్స్ వదిలేసి కింద నీట్గా కాలేంత వరకు వదిలేయాలి. సో గైజ్, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇంకోండి ఇలా తిప్పేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా 4 వైపులు 2 వైపులు 4 దోశలు నీట్గా కాలాలి. చూడండి, ఇప్పుడు ఇది కూడా ఇలా కాలిపోయింది కదా, అంతే గైస్, అయిపోయింది మన సూపర్గా ఉండే సుజీ అండ్ పోహా యొక్క మినీ దోశలు. గైస్, మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. అండ్ గైస్, చట్నీ లేకుండా కూడా తినేచ్చు. ఐ థింక్ ఇందాక చెప్పాను అనుకుంటా, మేమైతే పల్లి చట్నీ వేసుకొని తిన్నాము. ఓకే గైస్, ఇవాళ వీడియో ఇంతే. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.